మార్నింగ్ అండి. వస్తానండి మళ్ళీ మీ దగ్గరికి. శ్రీనివాసరావు గారు, సో నిన్న ఆల్రెడీ అన్ని దేశ అధినేతలతో కూడా ప్రధాని ఫోన్ లో మాట్లాడారు. అండ్ ఇప్పుడు ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ ఏదైతే యుద్ధాలు జరుగుతున్నాయో కూడా ఇక్కడ అన్నిటికంటే మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కూడా ఆ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు సంబంధించి వారి భద్రత గురించి మనం మాట్లాడుకోవాలన్నా కూడా నిన్న ప్రధాని వాళ్ళకి సంబంధించి ఫోన్ లో మాట్లాడడం ఇవన్నీ విషయాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి సో ఏంటి ఈ సంక్షోభం టైంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా మీ సలహాలు ఏంటి? మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, జీటీవీ వీక్షకులకు అందరికి కూడా నమస్కారం. నమస్తే. హోలీ ఇప్పుడు మనం ఏదైతే ఇవాళ హోలీ పండుగను జరుపుకుంటున్నామో దానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇరాన్ సంక్షోభం, ఇరాన్ మీద జరిగినటువంటి యుద్ధము, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిణామాల పైన కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండు ప్రభుత్వం తీసుకునేటువంటి దానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆల్రెడీ మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు ప్రకటించారు. ఎందుకంటే దేశం ప్రపంచం ఒక సంక్షోభమైనటువంటి సమయంలో ఉన్నది. అనేక మంది దుబాయ్ తర్వాత అనేక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నటువంటి మన భారతీయులు అట్నే యాత్రికులు ప్రయాణంలో జర్నీ చేస్తూ మధ్యలో ఆగి ఉన్నటువంటి అనేక మంది వాళ్లకు వాళ్లను రిలీఫ్ చేయాలి. అక్కడి నుంచి ఎవరైతే చాలా చోట్ల దుబాయ్లోనే కానివ్వండి, ఇరాన్లోనే కానివ్వండి, మిగిలిన అనేకమైనటువంటి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో విరుక్కొని పోయి ఉన్నటువంటి మన ప్రయాణికులను ముందు మనం మన దేశానికి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. దానిలో భాగంగా ప్రధానమంత్రి గారు అన్ని దేశాల ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా చేస్తామని ప్రకటిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మన యొక్క పాత్ర ఈ రోజు ప్రపంచంలో ఒక ఎదిగినటువంటి ఒక పెద్ద దేశంగా ఉన్నటువంటి మూడో శక్తిగా, మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగినటువంటి భారత్ దీన్ని మొదలు శాంతింపజేయడం కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ ప్రయత్నం ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ కూడా శాంతినే కోరుకుంటుంది. ఎప్పుడు కూడా యుద్ధాన్ని ప్రోత్సహించడం, యుద్ధాన్ని చేయడం కోసం ఉండడం భారతీయ వాదం కాదు. అయినప్పుడు ఈ యుద్ధం జరగడం వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అంటే, వాళ్ళు యుద్ధం చేసే ఆ యొక్క రియలిస్టిక్ కంట్రీస్ కు అమెరికా కంటే కూడా ఎక్కువ నష్టం మనకి జరుగుతుంది. ప్రపంచంలో అందరికి నష్టం జరిగినా మనలాంటి ఎక్కువ మన క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ యూజ్ చేసేటువంటి కంట్రీస్ లో అగ్రగామిగా ఉన్నటువంటి దేశం భారతదేశం. కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. మన యొక్క ఆర్థిక పరిస్థితుల మీద, మన యొక్క జీవన విధానం మీద ఎక్కువ ప్రధానం పడుతుంది. మనం 1991 లో చూసినాం. అప్పుడు జరిగినటువంటి గల్ఫ్ వార్ వల్ల, ఇరాక్ చేసినటువంటి గల్ఫ్ వార్ వల్ల పెట్రోలియం ప్రొడక్ట్స్ ధరలు పెరుగుకుంటూ వస్తే ఇప్పటి వరకు అవి ఆకాశం వైపే పోతున్నాయి కానీ కిందికి దిగే పరిస్థితి లేదు. పెట్రోలియం ప్రొడక్ట్స్ యొక్క వాడకం మన దగ్గర అత్యంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన మీద ఎక్కువ ప్రభావం పడుతుంది. ప్రపంచంలో అన్ని దేశాల మీద పడ్డా మన మీద మాత్రం చాలా ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మన మీద భారం పడుతుంది. అదేవిధంగా అక్కడ మన అనేకమైనటువంటి గల్ఫ్ లో భారతదేశం నుంచి వెళ్లి అక్కడ ఉన్నటువంటి జీవిస్తున్నటువంటి అనేక మంది పౌరులు ఉన్నారు. వారందరి పరిరక్షణ కూడా మన యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత. కాంగ్రెస్ పార్టీ మొదలు అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయులు, అక్కడ ఉన్నటువంటి వాళ్లకు రక్షణ కల్పించడం కోసం, ఇక్కడ మన ఆర్థిక విధానం మీద దెబ్బ పడకుండా ఉండడం కోసం చేయాల్సినటువంటి అన్ని చర్యలకు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటుంది. కాకపోతే ఇంకా మనం త్వరితగతిన ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అమెరికా యొక్క మనం ఏదైతే మనం చేసినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, అమెరికా ప్రతిదానికి మనం తలవగ్గడం వల్ల మనకు జరుగుతున్నటువంటి లాభాలు ఏమిటి, నష్టాలు ఏమిటి బేరే చేసుకొని జరిగిన సంఘటనలన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. పెట్రోలియం ప్రొడక్ట్స్ లో ఇప్పుడు 3వ స్థానంలో క్రూడ్ ఆయిల్ లో కానివ్వండి, గ్యాస్ లో కానివ్వండి, హైయెస్ట్ సప్లయింగ్ కంట్రీ అయినటువంటి ఇరాన్ చేస్తున్నటువంటి ఇరాను అండ్ వీళ్ళు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం వల్ల మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా పరిష్కరించడానికి ఒక ముఖ్యమైన భూమిక పోషించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఉన్నది. ఏదో విధంగా దీని యుద్ధం ఇప్పుడు మన శ్యామ్ సుందర్ గారు క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి కయని 37 సంవత్సరాల క్రితం అతను ఏ విధంగా వచ్చిండ్రు, ఆ వచ్చిన తర్వాత అక్కడ ఒక ఇస్లామిక్ మూవ్మెంట్ అక్కడ ఉన్నటువంటి దానికి నేతృత్వం వహించి అంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వాన్ని దించేసి షా ప్రభుత్వాన్ని దించేసి అతను రావడం వల్ల ప్రజల లోపల ఉన్నటువంటి స్వేచ్ఛకు పూర్తిగా భంగం కలగడం, మత ఛాందసవాదం పెరగడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంత
వాళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వారు అనుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదర్శనలు చేస్తున్నట్టు ఒక భారతదేశంలోనే కాదండి, ఆల్మోస్ట్ ఆల్ ఇస్లామిక్ వీళ్ళందరూ కూడా ప్రదర్శనలు ప్రపంచవ్యాప్తంగా చేశారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రదర్శనలు తప్ప ఒప్ప అక్కడ జరిగినటువంటి పరిణామాల గురించి మనం బేరేజ్ వేసి దాన్ని మనం ఏం చేయగలిగిన పరిస్థితి కాదు. కాబట్టి మనము ఏ విధంగా ఈ యొక్క సంకట స్థితి నుంచి దీంట్లో పడకుండా బయటపడాలనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ప్రభుత్వాలు ఇవ్వాలి. ప్రతిపక్షం కూడా దానికి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఉన్న ప్రవాస భారతీయులను పరిరక్షించుకోవడం, అదేవిధంగా ఇక్కడ మనము ఈ సంక్షోభం మీద ఎక్కువ ఎఫెక్టివ్ కాబోయేటువంటి దేశం కాబట్టి దీని నుంచి వారికి ఏదో విధంగా శాంతి చేకూర్చి చేయాలి. కానీ ఇప్పుడు అమెరికా స్టాండ్ చూస్తే ఖచ్చితంగా శ్యామ్ సుందర్ గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఖమైనీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా అక్కడ ఉంచేటువంటి పరిస్థితి లేదు. సతీమణి కూడా మరణించింది. ఈవెన్ ఒకటి శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఒకటి పాయింట్ ఏంటంటే కూడా ఈవెన్ మన భారత్ లో జరిగిన ఈ ఉగ్రదాడులు పహల్గాం, పుల్వామా ఇలాంటి దాడుల వెనుక అటు హమాస్, హిజ్బుల్లా లాంటి మిలిటెంట్స్ ఉన్నాయని చెప్పేసి ఏదైతుందో వాటికి సంబంధించిన రూట్స్ కూడా ఇరాన్ నుంచే ఫండింగ్ అంతా వాళ్లే మొదటి నుంచి చేస్తున్నది అభియోగం ఉన్నది, వాస్తవం అది. అయితే ఇప్పుడు మనం ఇరాన్ వైపా స్టాండ్ మనం ఇజ్రాయెల్ వైపు అనే దానికంటే ఎక్కువ శాంతి వైపు మన స్టాండ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. మనము దీన్ని ఇప్పుడు యుద్ధము జరగడంలో ఎవరి పక్షం వహిస్తాం అనేది అంత ముఖ్యమైన అంశం కాదు. ఎందుకంటే వాళ్ళకున్న కారణాలు ఇవాటివి కాదు, అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటిది. అయితే అమెరికా స్టాండ్ కూడా దీంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉన్నది, వాళ్ళు ఎవరు ఎక్కడైతే ఆయిల్ ఎక్కడ ఎక్కువ అయితే బాగా ఉన్నదో ఆ కంట్రీస్ అంతా కూడా కంట్రోల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ చేసినటువంటి తప్పిదం ఏంటంటే తన చుట్టూ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా సరి అయినటువంటి పద్ధతులు కూడగట్టడంలో విఫలమైంది ఇరాన్. అది ప్రధాన కారణం. ఇప్పుడు అతన్ని కొట్టగలగడానికి, అతని మీద దాడి చేయగలగడానికి ప్రపంచంలో కూడా ఎక్కడ కూడా ఎక్కువ శాతం యాక్సెప్టెన్సీ లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఇస్లామిక్ కంట్రీస్ కానీ ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా సరి అయినటువంటి మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు తర్వాత ఈ దాడి తర్వాత ఆ చుట్టూ ఉన్న కంట్రీస్ మీద అదైతే దాడులు చేస్తున్నదో, దుబాయ్ మీద కానివ్వండి, ఇరాన్ మీద కానివ్వండి, వీటన్నిటి మీద దాడులు చేస్తుందో అది కూడా చాలా తప్పుడు నిర్ణయం. వాళ్ళు ఎంతవరకు అంటే ఇజ్రాయెల్ మీద టార్గెట్ చేయడం వరకే కరెక్టే, కానీ నేను మొత్తం గల్ఫ్ను మొత్తం నాశనం చేస్తా, ఇక్కడ ఉన్న క్రూడ్ ఆయిల్ యొక్క డిపాజిట్స్ అంతా కూడా నేను ధ్వంసం చేస్తాను, ఒక విధ్వంసకర ఉన్మాద స్థితికి పోతున్నారు. దానివల్ల ప్రపంచానికి అంత ప్రపంచ శాంతికి భంగం వాటిల్లేటువంటి పరిస్థితే కాకుండా ప్రపంచంలో ఒక పర్యావరణకు సంబంధించినటువంటి విపత్తు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అప్పుడు మనం చూసినాం ఇరాక్ యుద్ధం సందర్భంలో ట్యాంకర్స్ పేల్చడం వల్ల అనేకమైనటువంటి మనకు పర్యావరణకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా వచ్చినాయి అప్పుడు. కాబట్టి ఆ విధమైనటువంటి దుర్ఘటన జరగకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద దేశాలన్నీ కూడా ముందుకొచ్చి ఈ యొక్క విపత్కర పరిణామాన్ని, మానవాళి పరిరక్షణ కోసం ఈ విపత్కర పరిణామాన్ని ఆపడానికి అందరూ ఇతోధికంగా వాళ్ళు ప్రయత్నం చేయాలని నా అభిప్రాయం. శ్యామ్ సుందర్ గారు దాని గురించి చారిత్రక ఇతివృత్తాలని చెప్పారు కాబట్టి నేను దానిలో కూడా వెళ్ళలేదు. మన కంట్రీ యొక్క ప్రొటెక్షన్, మనం ఏ విధంగా దీని నుంచి బయటకు వస్తామన్న దానికోసం ప్రాధాన్యత ఇవ్వాలి. దాంట్లో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ క్లియర్ గా ప్రభుత్వం తీసుకునేటువంటి దానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మా పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఓకే అండి, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అండ్ అదేవిధంగా ఎస్ వెంకట్ గారు, మీతో వచ్చే ముందు ఒక నిమిషం అండి. రాజారాం గారు IFLU ప్రొఫెసర్, ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రాజారాం గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో సిచ్యువేషన్స్ చూస్తున్నారు, అటు ఇరాన్ కి సంబంధించేమో కంప్లీట్ గా ప్రతీకార దాడులు జరుగుతున్నాయి. అండ్ ఈవెన్ దో అక్కడ ఆ దేశంలో ప్రజలు కూడా ఐ స్టాండ్ విత్ ఇరాన్ అంటూ కూడా ప్లాకార్డులు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారు. ఇంకా ఈవెన్ గల్ఫ్ దేశాల్లో ఉన్న ముస్లింలు కూడా చాలా మంది ఇదే రకంగా ఇరాన్ కి మద్దతు తెలుపుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ గల్ఫ్ దేశాల్లో ఆల్రెడీ ఆయిల్ కి సంబంధించి ఆయిల్, పెట్రోల్, డీజిల్ బంకర్స్ కి సంబంధించి కూడా వాటిపైన టార్గెట్ చేస్తుంది ఇరాన్. అయినప్పటికీ ఇండియన్ ఎకానమీ దెబ్బతింటుంది అని తెలిసి కూడా ఇరాన్ కావాలని వాంటెడ్లీ ఆ రకంగా వెళ్తుంది. బట్ ఈవెన్ ఆ మతానికి సంబంధించిన చాలా మంది కూడా ఇరాన్ పై వైపు నిల్చోవడం, అటు అమెరికాకు సంబంధించి కనుక చూస్తే కూడా అమెరికా చెప్పిందల్లా తలూపడం కూడా కరెక్ట్ కాదు అంటూ కూడా భారత్ పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో ఏంటి టైంలో ఏ రకంగా ఉంటే బెస్ట్ అంటారు? న్యూట్రల్ గా ఉండాలా ఏంటి? మనం న్యూట్రలే ఉన్నామండి. మనం ఎవరికి అమెరికాకు మద్దతు ఇచ్చింది లేదు. దౌత్యపరంగా యుద్ధాన్ని ఆపడానికి చర్చలు ప్రారంభించినట్టు మన కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది.
మనకి అత్యంతమైన ముఖ్యమైన దేశాలు ఏమున్నాయంటే యుఏఈ ఉన్నది, కువైట్ ఉంది. ఇట్లాంటి దేశాలలో భారతీయులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా మనకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో సౌదీ అరేబియా, కువైట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్ ఈ దేశాల్లో 90 లక్షల మంది భారతీయులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఆ దేశాలన్నిటిపైన కూడా ఇప్పుడు ఇరాన్ దాడులు చేస్తా ఉన్నది. ఇరాన్ డ్రోన్లు అక్కడి టూరిజం కానీ అక్కడ ముఖ్యంగా అక్కడ ఉన్న ఆయిల్ వ్యవస్థల మీద దాడులు చేస్తా ఉంది. భారతీయులు ముఖ్యంగా బాధపడేది మన భారతీయుల యొక్క సేఫ్టీ ఇష్యూ ఉంది. ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న భయాలు ఎక్కువ ఉన్నాయి. మనకు ముఖ్యంగా మన దేశం మన అవసరాల కోసం 80% మనము విదేశాల నుండే మనం దిగుమతి చేసుకుంటాము. అందులో 50% ఈ దేశాల నుండే వస్తుంది. ఇప్పుడు ఈ దేశాలన్నీ యుద్ధంతో అట్టుడికిపోతున్నాయి. హార్మోజ్ జలసంధి నుండి వచ్చే ట్యాంకర్ల పైన కూడా ఇరాన్ దాడులు చేస్తా ఉంది. ఇటు ఆరామ్కో లాంటి అత్యంత పెద్ద ఆయిల్ కంపెనీ వ్యవస్థల పైన కూడా ఇరాన్ దాడులు చేస్తా ఉంది. ఇట్లాంటి పరిస్థితులలో ఇప్పుడు నిన్నటికి నిన్న మనకు 6 లక్షల కోట్లు మన యొక్క సంపద ఈ స్టాక్ మార్కెట్లలో ఆవిరైపోయింది, మిడ్ క్యాప్ ఫండ్స్ లలో. ఈ రకంగా భారతీయ ఆర్థిక వ్యవస్థ మీద కూడా ఇది ఒక తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. మనము భారతీయులు ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు అనేది యుఏఈకి మద్దతు ప్రకటించిన నిన్న మోడీ గారు కూడా మిగతా అన్ని దేశాల ప్రధాన వాళ్ళ యొక్క అధ్యక్షులతో మాట్లాడారు. ఈ యుద్ధం ఎంత తొందరగా ముగిస్తే భారత్ కూడా అంత మంచిది. భారతీయుల రక్షణ ఒకటి, పెట్రోల్ డీజిల్ ధరలు ఒకటండి. అదండి, మనము ఎలాంటి సైడ్స్ తీసుకోలే. ఇప్పుడు మనము అమెరికాకు మద్దతు ఇస్తున్నట్టు ఎక్కడా ప్రకటించలేదు. యుద్ధం ఆగిపోవాలన్న తప్పనే ఉంది. మన ఆర్థిక వ్యవస్థకు మేలు కలిగించాలంటే యుద్ధం ఆగాల్సిందే, ధరలు స్థిరీకరణ చెందాల్సిందే. అక్కడి నుండి మళ్ళీ ఆయిల్ సరఫరా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాల్సిందే అన్నది మనం కోరుకునేదండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్, ఎందుకంటే భారత్ కి మంచి మిత్రుడిగా ఉంటుంది అమెరికా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఈ విషయానికి సంబంధించి ఆల్రెడీ కొన్ని వాణిజ్య సంబంధాలు ఇవన్నీ ఒప్పందాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ జరుగుతుంటే ఇంకో పక్క ఇరాన్ సంబంధించి మంచి సత్సంబంధాలు మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చమురు కొనుగోలు చీప్ గా దొరుకుతుంది ఏంటంటే కూడా అక్కడ నుంచే. కాబట్టి ఈ టైంలో ఒకవేళ అమెరికా ట్రంప్ ఏదైతే అంటున్నారో యుద్ధం మేము ప్రారంభించలేదు అంటూనే ఇక్కడ ఏ రకంగా వాళ్ళని సంబంధించి ఆ సుప్రీం లీడర్స్ ని ఏ రకంగా అంతమొందిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇదే దుందుడుకు ధోరణితో అమెరికా ముందుకు వెళ్తే భారత్ ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్లు న్యూట్రల్ గా ఎటు ఉండలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటి సిచ్యువేషన్ ఏమనుకోవచ్చు? ఇరాన్ కి ఒకవేళ నిజంగానే గట్టి దెబ్బ తగిలితే అది కంప్లీట్ గ్లోబల్లీ ఎకనామిక్ ఇంపాక్ట్ అవుతుందా? ఇప్పుడు మనకు కూడా ఇరాన్ కూడా మంచి మిత్ర దేశం ఉండిందండి. ఇరాన్ నుండి మనం చాలా వరకు చమురు కొనుగోలు చేసేది ఆయిల్. అయితే ఇరాన్ పై ఆంక్షలు వచ్చినాక మనకు అక్కడ నుండి ఆయిల్ సరఫరా తగ్గింది. మనకు ఒకప్పుడు చాలా మంచి మిత్ర దేశం. కొన్ని కాశ్మీర్ లాంటి విషయాల్లో వాళ్ళకి మనకి విభేదాలు ఉన్నప్పటికీ మిగతా అన్ని రంగాల్లో మనం సాంస్కృతికంగా చాలా కాలంగా మంచి సంబంధాలు ఉంటాయి. అమెరికన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు రెజిమ్ చేంజ్, వాళ్ళకి పడని దేశాల అధ్యక్షులను తీసేయడము. ఇప్పుడు మనం వెనిజువలాలో తీసినాము, ఒక అధ్యక్షుడిని ఎత్తుకుపోయిన రాత్రి ఇక్కడ అధ్యక్షుడిని చంపేశారు. వాళ్ళది రెజిమ్ చేంజ్ పాలిటిక్స్ అనేది ఎప్పటి నుండో నడుస్తున్నాయి. సద్దాం హుస్సేన్ విషయంలో కానీ లేదా మనకి ఇక్కడ వేరే దేశంలో కానీ చాలా చోట్ల ఇదే జరిగింది. గడాఫీ విషయంలో కానీ వాళ్ళ పాలిటిక్స్ డిఫరెంట్. మనం వాళ్ళతో ఎప్పుడు ఇలాంటి విషయాలలో మన భారత్ సంఘీభావంగా లేదు. మనము ఒక స్ట్రాటజిక్ అటానమీ అన్న